వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. లేటెస్ట్ గా వెల్లడైన ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తాను ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని, తాను బట్టల మీద బట్టలు నొక్కి డబ్బు పంచిన వాళ్ళంతా తనకు ఓట్లు ప్లస్ ప్రేమ ఎందుకు పంచలేదో అర్థం కావడం లేదని చాలా సార్లు మొత్తుకుంటూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం బయటపడని సరికొత్త పాయింట్ రీసెంట్ గా బయటకు వచ్చింది. జగన్ తన సన్నిహితుల దగ్గర బాధపడిపోతూ ఫలితాలు చూసి షాక్ అయ్యా, ఇదేంటి ఇంత చేస్తే రిజల్ట్స్ ఏంటి, అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది అన్నారట. జగన్ భజన బ్యాచ్ ని ఇదే పాయింట్ మీద మాట్లాడమన్నాం అనుకోండి, అంతే ఓ రేంజ్ లో ఉంటుంది. జనరల్ గా ఎలా చెప్తారంటే, మా జగనన్న హిమాలయాలకు వెళ్తే హిమాలయాల రేంజే పెరిగిపోతుంది, హిమాలయాలు ఇంకా కూల్గా అయిపోతాయి, మా జగనన్న స్వామి జగనానంద మహర్షిగా మారిపోతారు, ప్రపంచం మొత్తాన్ని తన తపశక్తితో కాపాడుతూ ఉంటారు, ఈ రేంజ్ లో ఆకాశంలోకి ఎత్తేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే అసలు నిజంగానే జగన్ హిమాలయాలకు వెళ్తే అన్న ప్రశ్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దానికి జనాలు ఏమని సమాధానం చెప్పుకుంటున్నారంటే, జగన్ హిమాలయాలకు వెళ్ళగానే ఫస్ట్ చేసేది ఏంటంటే, అక్కడ మంచులో గుహల్లో ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్న మునులు మహర్షులు యోగులు అందరినీ అక్కడి నుంచి అర్జెంటుగా తరిమేస్తారట. ఎవరైనా ఇదేందయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేసి కొలబడి చేస్తారట. తర్వాత హిమాలయాల్లో అన్నిటికంటే ఎత్తుగా ఉన్న శిఖరం తలను నరికేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కడతారు. ఆ ప్యాలెస్ లో ఫుల్ గా ఏసీలు బిగిస్తారట. హిమాలయాల్లో ఒక్కో కొండ మీద ఒక్కొక్క పార్టీ ఆఫీస్ కడతారట. హిమాలయాలు మొత్తం కబ్జా చేసేస్తారట. పులివెందల లుంగీ బ్యాచ్ ని హిమాలయాల మీదకి ఎంటర్ చేసి లోకల్ వాళ్ళను అక్కడి నుంచి పారిపోయేలా చేస్తారట. ఆంధ్రప్రదేశ్ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎన్ని దారుణాలు చేశారో హిమాలయాల్లో కూడా అంతకంటే 4 ఆకులు ఎక్కువ దారుణాలు చేస్తారని వీళ్ళందరూ భావిస్తున్నారు. హిమాలయాల అదృష్టం బాగుండి జగనన్న హిమాలయాలకు వెళ్ళలేదు కానీ, లేకపోతే పాపం హిమాలయాలు ఏమైపోయావో. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.